ఏమైనా రైతు సోదరులకు ఈరోజు నేను నా పేరు వట్టిపల్లి బాలరాజు. మాది జులూరు వచ్చేసి జులూరు గ్రామం, మండలం పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను గత 30 సంవత్సరాల నుండి కూడా వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేస్తే అదేవిధంగా ఒక 10 ఎకరాల కౌలు చేస్తా. సొంతం 5 ఎకరాలు ఉన్నది, 15 ఎకరాలు చేస్తా. 15 ఎకరాలని 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త కొత్త వంగడాలను కూడా నేయడం జరిగింది. అందులో ఈ వంగడము కిసాన్ సాబ్ సేఫ్జీన్ కంపెనీ కిసాన్ సాబ్ అనే వంగడం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే దీని గొలుసుతనం చూసినా, దీని కుదుర్లు చూసినా, తర్వాత దీని యొక్క రోగాన్ని తట్టుకునే విధంగా మొత్తం నాది మురికికి సంబంధించినదే. మురికికి మొత్తం మన బోరు లేవు, డైరెక్ట్ మొత్తం కాలువ నీళ్ళగా పెడతా. కాలువ కూడా చాలా మురికి వచ్చే కాలువ, దానికి కూడా తట్టుకొని ఎలాంటి రోగం కానీ, దోమపోటు కానీ, తర్వాత ఉన్న పాంపొడ కానీ ఎలాంటి రోగం లేదు. ఎలాంటి వంగడం చాలా రోగాన్ని తట్టుకొని నిలబడితే. గొలుసు కూడా చాలా బలంగా, దాదాపు అయినా 400, నాకు తెలిసి నేను లెక్క పెడితే 380 నుంచి 400 గింజల దాకా ఉన్నాయి. ఇది ఎలాంటి ఇది కూడా గింజ కూడా పొడుగు, లావు, మంచిగా. ఇప్పుడు మిల్లర్స్ కూడా దీన్ని తొందరగా పాస్ అయ్యే విధంగా ఇది వంగడం దిగుబడి చేసిరు సెబ్జీ కంపెనీ వాళ్ళు. ఇలాంటి వంగడాన్ని వేసుకున్న రైతులు ఎవరు నష్టపోరని కంపల్సరీ మా ఊరికి, మా మూసీ నది ప్రాంతం కింద ఇలాంటి వంగడం వేసి దీన్ని మురికి తట్టుకునే శక్తి ఉంది కాబట్టి ఇంతవరకు. కానీ ఈ టైంలోనే రోగం వచ్చి అడ్డంపడి, రోగం వచ్చి మధ్యలో ఏ విధంగా ఉండేది ఏ సీడ్ అయినా. ఇది మాత్రం ఇంత రోగం కానీ ఎలాంటిది ఇంతవరకు అయితే ఏం లేదు. ఇది చేంజ్ కూడా చాలా దట్టంగా వచ్చింది. నాకైతే ఈ వంగడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా దిగుబడి వస్తాను అనుకుంటా. ఎంత దిగుబడి అంచనా వేస్తున్నారండి? ఇప్పుడు దాదాపు 400 గింజలు అంటున్నారు, దాదాపు 30-40 పిలకలు కూడా వచ్చిందని అంటున్నారు. సో తద్వారా మీ అనుభవం ప్రకారము ఈ 30 ఏళ్ళ నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు. సో ఈ అనుభవంలో ఇంత గింజలు వచ్చి ఈ పొడవైన లావైన గింజలు ఉన్నాయి కదా, ఇక్కడ చూసుకున్నారు మీరు, ఇందాకనే చెప్పారు 400 గింజలు అంటే 30 నుంచి 40 పిలకలు. సో ఎంత దిగుబడిని అంచనా వేస్తున్నారు మీరు? నేను వచ్చేసి చిన్న 40 కిలోల బస్తాలు ఎకరానికి దాదాపు 80 నుంచి 100 బస్తాలు రావచ్చు. 80 నుంచి 90 వరకు వచ్చినా చాలు మాకు. 80 అంటే 80 పెట్టుకున్నా 32 క్వింటాలు, 32-30 క్వింటాల దాకా వస్తుంది. ఇందులో ఏంటంటే 31 మామూలు కంపెనీలు మామూలు వస్తున్నాయి, కానీ అది రోగాలు వచ్చి తీరా లాస్ట్ మూమెంట్ రోగాలు వచ్చడము, పడిపోవడము, రకరకాలుగా తాళ్ళు పోవడము, అదన్నీ ఇవ్వడం జరుగుతుంది. కానీ నా చేనులో దాదాపు 15 ఎకరాల నుంచి ఇంట్లోకి ఎలాంటి రోగం కానీ మా చేనులో పడలేదు. నేను మొత్తం పూర్తిగా మురికి నీళ్ళతోనే నేను భారిస్తాను కాబట్టి నాకైతే ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ సేఫ్జీ కంపెనీ చాలా బాగా అనిపిస్తుంది. అందరు రైతు సోదరులకు ఇలాంటి వంగడాలు అందించినందుకు, మరియు కొత్త కొత్త ఆనకాలం తట్టుకునేది, తర్వాత ఎండాకాలము యాసింగి చేసేది కూడా ఇలాంటి వంగడాలు అందిస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని నా ఆలోచన. నాకు వేరే రకరకాల కొత్త కొత్త ప్రయోగాలు చేశాను. నేను కూడా ఎన్నో రకాలుగా కొత్త విత్తనాలు కూడా ప్రయోగం చేశాను, కానీ ఈ వంగడం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఆ సెబ్జీ కంపెనీ వాళ్ళకు నాకు ఇచ్చిన, నేను మొదట నమ్మలేదు, ఇది వస్తుందో రాదో అనుమానంతో నేను ఒక తెచ్చినది తప్ప నాకు చాలా బాగా అనిపించింది. ఆ కంపెనీ వాళ్ళకు రైతులకు మేలు చేస్తారని ఆశిస్తూ అలా కంపెనీ వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ రైతు పరంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సేఫ్జిన్ కంపెనీ తరపు నుంచి కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.